కోరికొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. 9 వారాల పాటు స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. 3 నెలల పాటు సాగే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సంక్రాంతి మహోత్సవం అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం రోజున స్వామివారికి బండారు ఒడిబియ్యము కానుకలు స్వామివారికి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఈ స్వామివారి మహిమ ఎంతో ఘనంగా స్వామివారి భక్తులందరినీ కూడా కోరిన కోరికలు కొంగు బంగారంగా స్వామివారికి భక్తులను కరుణించి స్వామివారి చల్లగా కరుణించి కాపాడడం జరుగుతుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి మహిమ, ఆయన ఏది కోరుకున్నది కొంగు బంగారం చేస్తాడు. ఎటువంటి ఆ బండారి తీసుకున్న ఎటువంటి జ్వరము, ఎటువంటి ఏ రోగాలు అనారోగ్యాలు పాల్గొన్న ఎవరున్నా కానీ వాళ్ళందరికీ మఠమాయాలు చేస్తాడు ఆ మాయల మల్లికార్జున స్వామి గారు. ఇంకోటి ఏ మొక్కు మొక్కినా కానీ ఆయన నెరవేరుస్తారు. స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొమరవెల్లి నుండి చేర్యాలకు వెళ్లే దారిలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచినప్పటికీ పోలీసులు వాహనాలను మళ్లించే ప్రయత్నం చేయడం లేదని వాహనదారులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు ఒకటైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం దీన్ని మొదటి ఆదివారం అని పట్నం వారం అని అంటారు. పట్నం వారం అనగా హైదరాబాదు జంటనగర్కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ శనివారం స్వామివారి గౌరీ దర్శనం చేసుకొని స్వామివారికి ఓడిబియ్యం మొక్కులు చెల్లించుకొని ఆదివారం ఉదయం మళ్ళీ దర్శనం చేసుకొని మధ్యాహ్నం కొండపైన ఎల్లమ్మ తల్లి పూజలు చేసుకొని మల్లన్నకు ఎల్లమ్మకు బోనాలు చెల్లించడం ఆనవాయితీ. ఈ సోమవారం రోజు మల్లికార్జున స్వామి వారి దేవాలయ కళ్యాణం వద్ద పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల పాటు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారు. వచ్చే భక్తులకు వీరి గౌరవ కలెక్టర్ గారు మరియు దేవాలయ ఈఓ, ఉత్సవ కమిటీ సభ్యులు, చైర్మన్ మరియు సిపి గారు అన్ని ఏర్పాట్లు పరిశీలించి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానుండటంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో త్రాగునీరు, టాయిలెట్స్, ఆలయం నలువైపులా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ గంగం నరసింహారెడ్డి తెలిపారు. డిసెంబర్ 14 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ వారం అంటూ జనవరి రేపు వచ్చే ఆదివారం, ఇవాళ శనివారం, రేపు ఆదివారం రోజు ఫస్ట్ ఆదివారం అంటారు. హైదరాబాద్ యాదవుల చేత పట్టణం వేయడం జరుగుతుంది తోటబావి దగ్గర. అదే విధంగా వీటన్నింటి కూడా ఇన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లక్ష్యాలు దర్శించుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు మిగతా పోలీస్ శాఖనే కానీ, మిగతా ఇరిగేషన్ శాఖనే కానీ, పంచాయత్ డిపార్ట్మెంటే కానీ, ఎండోమెంట్ వాళ్ళం మా పాలక మండలి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ పెట్టుకొని జాతరలో ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం. అది కూడా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో అంతా సవ్యంగా జరగాలని, ఈ 9 వారాలు కూడా భక్తులు కూడా మన రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని అందరం, రైతులే కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మొదటి వారం సుమారు 50,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
శ్రీ